హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వియాన్ చిరస్వి డైరీస్. ఈ రోజైతే మనం జడ్చర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ జాతర అనేది చాలా ఫేమస్ అండి. 5 to 6 days ఇక్కడ జాతర సాగుతుంది. జడ్చర్లలోని చుట్టుపక్కల ప్రజలందరూ తప్పకుండా ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు. మనం కూడా వెళ్తాము రండి. చూసారు కదా ఇక్కడ గుడి ఎంత బాగా డెకరేట్ చేశారో లైట్స్తో. లోపలికైతే వెళ్దాం రండి. చూడండి గుడి లోపలికైతే వెళ్తున్నాము. గుడి చూసారు కదా ఎంత అందంగా డెకరేట్ చేశారో లైట్స్తో అలానే పూలతో. ఇక్కడ 5 to 6 days జాతర బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. చాలా బాగా డెకరేట్ చేశారు కదా లైట్స్తో అలానే పూలతో. మాత్రం చాలా అందంగా డెకరేట్ చేశారు గుడిని. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అయితే లోపలికైతే వెళ్దాము. మా వియాన్ అయితే ఎక్కడ ఏ చెట్టు కట్టె కనిపించినా ఎక్కడానికైతే ట్రై చేస్తున్నాడు. చూడండి ఆ కట్టె ఎక్కుతాడంట. దేవుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. గుడి లోపలికైతే వెళ్దాం రండి. గుడి లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ఫోన్ ఎలో చేయొద్దని చెప్పారు లోపలికి, అందుకని ఫోన్ అయితే ఆఫ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనము. ఇక్కడ గుడి బయట కాసేపు అయితే కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో కూర్చున్నందుకు. చాలాసేపు అలానే కూర్చున్నాము. తర్వాత అయితే బయట ప్రసాదం తీసుకొని అయితే బయటకు వెళ్దాము. మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ జడ్చర్ల మహబూబ్ నగర్ సైడ్ వస్తే ఖచ్చితంగానైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చాం కదా, ఇక్కడ పక్కన చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు వస్తువులు అన్నీ అయితే అమ్ముతున్నారు. ఫ్లవర్ వాసెస్ చూడండి ఎంత చాలా బాగా ఉన్నాయి కదా. ఇక్కడ పక్కనే ఎగ్జిబిషన్ కూడా ఉంది. అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. దర్శనం అవుతుంది ఒకవైపు, అలానే ఇంకో సైడ్ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. జెయింట్ వీల్ అంతే, చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. అదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.